పదం ఉంది. మానవ సమాజం ఆవిర్భవించింది మొదలు పెత్తందారులదే రాజ్యంగా, రాజ్యం వీరభోజ్యంగా ఒక జంతు న్యాయం సమాజంలో అమలు జరుగుతూ ఉన్న కాలంలో కారు చీకటిలో కాంతిరేఖల అభ్యుదయ సంఘం ఆవిర్భవించింది మొదలు నాటి నుండి నేటి వరకు అనేక బృహత్తర కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సంఘం ఆవిర్భావం ఆవశ్యకత ఏంటనేది వక్తలు చెప్పున్నారు నిన్న. సరే, ప్రతి సమాజంలోనూ ఏదో ఒక సవాలు ఉంటూనే ఉంటుంది. భారత స్వాతంత్ర సంగ్రామంలో కానీ, వీర తెలంగాణ విప్లవ పోరాటంలో కానీ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కానీ అభ్యుదయ రచయితలు తమదైన పాత్ర పోషించారు. ఈ క్రమంలో రచనే కదా అనుకుంటాము. ఈ క్రమంలో ఆత్మత్యాగాలకు కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. దాశరథి అభ్యుదయ కవి. అభ్యుదయం అన్న వెంటనే మనకి కొందరు రచయితలు మన మనోఫలకంలోకి వచ్చేస్తారు. దాశరథి, శ్రీశ్రీ, గురజాడ, కందుకూరి మొదలైన వారంతా. ఎవరి ప్రాధాన్యత వారిది, ఎవరి వ్యక్తిగత సంస్కారం వారిది. రచయితలుగానే మనం మాట్లాడుకుంటున్నాం కనుక వారి రచనలు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడినాయి, ఏ మేరకు దోహదపడినాయి అనేది మనం ప్రధానమైన అంశంగా తీసుకోవాలి. ఎవరి వ్యక్తిగతం వారిది. శ్రీశ్రీ అంటాడు, నాకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఎందుకు, నేను ఏం రాశాను అది చదవండి అని చెప్తాడు ఆయన. అంటే సుమారుగా యాజిటేజ్గా కాకపోయినా భావం అదే. దాశరథి వీర తెలంగాణ విప్లవ పోరాటానికి సంబంధించి అనేక రచనలు చేశారు. ఆయన అభ్యుదయ కవి అని అనుకోవటమే కాకుండా తెలంగాణ పోరాటంలో కీలకమైన బాధ్యత వహించి చెరసాల జీవితాన్ని అనుభవించారు. నాదు తెలంగాణ కోటి రతనాల వేణ అంటూ మాతృభూమి ఎడల భక్తిభావాన్ని కలిగించారు. మాతృభూమి ఎడల భక్తిభావం అనేది ఉంటేనే ఆ భూమి కోసం ప్రజానీకం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా ముందుకొస్తారు. ఈ సందర్భంగా మనం ఒక అంశాన్ని స్మరించాలి. తెలంగాణ పోరాటం అంటే కవులు రచయితలే కాదు, అక్షరజ్ఞానం లేనివారు కూడా అనేక మంది ఆ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మకు సంబంధించి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఆమె వర్ధంతి కూడా జరిగింది. ఈ కార్యక్రమాలు సందర్భంగా ఆమె వర్ధంతి నిన్న జరగడం అనేది యాదృచ్ఛికమే కావచ్చు, కానీ సరే, దేశముఖులు మొదలైన వాళ్ళు ఆమె కౌలు భూమిలో పండించిన పంటను తరలించుకుపోవడానికి ముందుకొచ్చినప్పుడు ఆమె శౌర్య ధైర్య పరాక్రమాలతో ముందుకొచ్చి వారిని ఎదిరించింది. తెలంగాణ పోరాటానికి నాంది పలికిందని చెప్పవచ్చు. స్త్రీ సంబంధిత ప్రకృతి సహజమైన ప్రత్యేకతల్ని బలహీనతలుగా పరిగణించే ప్రగతి నిరోధక సామాజిక రుగ్మతకు ఒక దివ్య ఔషధంలాగా ఐలమ్మ త్యాగం మనకి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎంతోమందిని ఆ కాలంలో పొట్టన పెట్టుకున్నారు. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిగా కీర్తింపబడుతున్న ఈ భరత భూమిపై సుదీర్ఘకాలం కసాయి మోకల కవాతు జరిగింది. తరతరాల చెమ్మ చీకట్లు తొలగించి ధరణి అంతా కొత్త కాంతులు, ప్రగతి కాంతులు, అభ్యుదయ కాంతులు నింపే క్రమంలో ఎందరో మహనీయులు భరతమాత ఒడిలో కన్నుమూశారు. డాక్టర్ దాశరథికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని మనం, అంటే ఆయన చెప్పిన ప్రతిదీ ముఖ్యమైనదే, కొందరి మనసుకి కొన్ని ముఖ్యమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. నేను ఆయన గురించి విద్యార్థి దశ నుంచి అధ్యయనం చేసినప్పుడు నా మనసుకి హత్తుకున్న ఒక అంశం ఏంటంటే, సజ్జబువ్వ కోసరమై లజ్జ ఎంగిలి మెతుకులు దొంగిలించి బంగారం పొంగించిన ధనికుల మింగాలని దొంగచాటుగా కాలం తొంగి చూస్తుంది అంటారు. సమాజ స్థాపనాకాంక్ష ఈయనలో ఎంత తీవ్ర స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క కొటేషన్ చాలు. ఆయన ఆలయానికి వెళ్ళారా, దేవుణ్ణి పూజించారు. దేవుణ్ణి పూజించడం, ఆలయానికి వెళ్ళటం ఆయన వ్యక్తిగత అంశం. అయితే అభ్యుదయ రచయితలు అన్నప్పుడు మనకి అనేక మంది గుర్తుకొస్తారు. చలంగారు, మన చలంగారు కాదు, ఈ చలంగారు, ఇంకా అనేక మంది గుర్తుకొస్తారు. అయితే ఎవరు చెప్పినా సమాజ హితం కోసమే చెప్పారు. ఒక్కొక్కరు దృష్టికోణం ఒక విధంగా ఉంటుంది. నీకు అద్భుతంగా అనిపించింది మరొకరికి వికారంగా అనిపించవచ్చు. నీకు వికారంగా అనిపించింది కనుక దానిలో సత్యం లేకుండా పోదు. చలం అనేసరికి ఆయన సాహిత్యాన్ని, అంటే ఒకానొక దశలో ఆయన సాహిత్యాన్ని రహస్యంగా చదివేసేవాళ్ళు ఉన్నారు, కానీ స్త్రీలని చదవనిచ్చేవారు కాదు. అమ్మో ఇది వంట పడితే ఇంకేమైనా ఉందా, మానవ జీవితం నాశనం అయిపోతుంది అన్నట్టుగాని. అయితే మాంసం తింటే దుమ్ములు మెళ్ళ వేసుకోవాలా అనేవాళ్ళు కొందరు ఉంటారు. మాంసం తింటే తప్పులేదు కానీ మెళ్ళ వేసుకుంటే తప్పు
నొప్పేంటని చలమంటాడు. ఈయనకు ఒక నమస్కారం అనేవాళ్ళు ఉన్నారు. అందుకని ఎవరి దృష్టికోణం వారిది. ఇప్పుడు గురజాడకు సంబంధించి బుచ్చమ్మ వాళ్ళు వీళ్ళ గురించి ఇంకా నా చెప్పుకోవటం అంటే, ఆ బుచ్చమ్మ లాంటి స్వభావం కల వాళ్ళని సమాజం ఇంకా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండాలని కోరుకునే ఛాందస్వాదులు కూడా ఉన్నారు. కనుక వాళ్ళు ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా అలాంటి ఆ సాహిత్యం ఆవశ్యకత ఉంటూనే ఉంటుంది. గురజాడ గొప్ప, కందుకూరి గొప్ప అంటే ఏంటంటాము? గురజాడకి సంస్థానాధీశులు అండదండలు మెండుగా ఉన్నాయి. అండదండలు మెండుగా ఉన్నప్పుడు ఎలాంటి మాటలైనా మాట్లాడగలుగుతారు ధైర్యంగా. ఆ కాలంలో ఆ మాటలు చెప్పడం అనేది అత్యంత సాహసం. మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కొలములు, మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నాడు. ఈరోజు మనం ఏ వేదిక మీదైనా మనం మాట్లాడగలం ఆ మాట. ఆనాడు ఆ మాట మాట్లాడటం అత్యంత సాహసం. ఫ్యూడల్ భావాలు ప్రపంచాన్ని శాసిస్తున్న కాలంలో గురజాడ ఆ మాట అనగలిగాడు అంటే విజయనగర సంస్థానాధీశుల అండదండలు మెండుగా ఆయనకు లభించడమే కారణమని మనం చెప్పొచ్చు. కందుకూరి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన అసత్యాలు ఏం చెప్పలేదు, సత్యాలే చెప్పారు. సమాజానికి ఏది హితమో అది చెప్పారు. ఆయన మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగినాయి. వాటన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు ఆయన. హితకారిణి సమాజం పెట్టాడు హితం చేయడం కోసం. కుటుంబంలో మహిళలకు ఆదరణ కరువైనప్పుడు, కుటుంబమే ఆదరించినప్పుడు ఎవరు ఆదరిస్తారు? అలాంటి పరిస్థితుల్లో హితకారిణి సమాజం పెట్టి వారందరినీ చేరదీశాడు ఆయన. ఆయన మీద అనేక నిందలు మోపింది సమాజం. చనిపోయిన చేపల ప్రవాహంలో కొట్టుకుపోతాయి, జీవమున్న చేపల ప్రవాహానికి ఎదురెదుతాయి. ఆశయ బలం, సిద్ధాంత బలం ఉన్నప్పుడు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని చివరంటూ వారి లక్ష్యాన్ని సాధించడం కోసమే కృషి చేస్తారు. మధ్యలో అస్త్ర సన్యాసం చేయరు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మమ్మ గారి ప్రోత్సాహం మనం గమనించాలి. సాధారణంగా భర్త యొక్క ప్రేమాభిమానాలని వారిచ్చే కానుకలను బట్టి కొలుస్తూ ఉంటారు. వడ్డాణం తెచ్చారా లేదా, వంకీలు తెచ్చారా లేదా, పట్టు చీరలు తెచ్చారా లేదా, నాకు పువ్వులు సమర్పించారా లేదా, దీన్ని బట్టి ప్రేమను కొలమానం చేస్తూ ఉంటారు. కానీ కందుకూరి ఆశయాన్ని, ఆయన తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న ఆవిడ రాజ్యలక్ష్మమ్మ గారు. రాజ్యలక్ష్మమ్మ గారు ఆదర్శ నారీ శిరోమణి. ఆదర్శం అంటే స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించి మగడు వేల్పన పాత మాట అది ప్రాణమిత్రుడ నీకు అన్నాడు గురజాడ. ఆ మాట ఫెమినిస్టులు అని అంటూ ఉంటాం. గురజాడ కన్నా గొప్ప ఫెమినిస్ట్ ఇంకెవరున్నారో? ఒక్క మాట చాలు మనకి. భర్తని దేవుడిగా భావించి పాద పూజ చేయటం, తెల్లారేసరికి మంగళసూత్రాలు అరిగిపోయేటట్టు రోజుకు 10 సార్లు కళ్ళకు అద్దుకోవటం, పసుపు కుంకాలు కాపాడు, పసుపు కుంకాలు కాపాడు. దాని వెనక ఒక ఫిలాసఫీ ఉంది, ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ వెనుక ఏంటున్నది అనేది కొందరికి తెలుసు. ఇది స్త్రీవాదం అంటే అమానుషవాదమో, ఒక బీభత్సవాదమో కాదు. మానవతావాదానికి పరాకాష్టే స్త్రీవాదం. ఒకరి ఆధిక్యత పోవాలంటే మరొకరి ఆధిక్యత రావాలి అని అర్థం కాదు. పురుషాధిక్యత పోవాలి అంటే పురుష నిర్మిత పురుషాధిక్య సమాజం మంది, అది అంగీకరించి తీరవలసిందే. ఆ శేషాలు నేటికి ఉంటాయి. అయితే ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా సమాజం అనేది ముందుకే పోతుంది. ప్రయత్నం అనేది ఉంటే మరింత వేగంగా ముందుకు పోతుంది. ఆ ప్రయత్నం చేసిన వారు అభ్యుదయ రచయితలు. అభ్యుదయం అంటే సమాజాన్ని ఉన్న స్థితి నుండి మెరుగైన స్థితికి తీసుకువెళ్ళడం కోసం చేసే ప్రయత్నం అభ్యుదయం. ఆ దృక్పథంతో చేసిన రచనలు అభ్యుదయ రచనలు. ఈ సందర్భంగా దాశరథికి సంబంధించి, ఒక మహోన్నత వ్యక్తికి సంబంధించి ఆయన యావజ్జీవము ఊహ తెలిసింది మొదలు సమాజ హితం కోసమే ప్రయత్నించారు. ఛాందస్ సమాజానికి సంబంధించిన సంఖ్యలను తెంచుకుని ముందుకొచ్చాయన అనేక సవాళ్లు విసిరారు ఆనాటి పాలక వర్గాలకి. అది ఒక రకంగా మిలిటరీ వాడు ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియకుండానే వెళ్తాడు. కానీ అందుకు సిద్ధపడి మరణానికి సిద్ధపడే వెళ్తాడు. రచయితలకు అనేక సవాళ్లు ఉన్నాయి, కళాకారులకు అనేక సవాళ్లు ఉన్నాయి. సుమారు 3 దశాబ్దాల క్రితం సఫ్దర్ హస్మిని దేశ రాజధాని నడుబొడ్డున నరికి చంపారు. దేశ రాజధాని నుదుట చెరగని తిలకం హస్మి అనే అభ్యుదయ రచయితలు ఒక గొప్ప అద్భుతమైన గేయం రచించారు. మరణమని నువ్వంటావు, అది జననమని నేనంటానని నిన్న ఒక గాయకుడు మన మిత్రుడు పాడారు. అందుకని ఏది త్యాగము అనేది, కొందరు త్యాగాలు పరిగణింపబడతాయి, కొందరు త్యాగాలు కాలగర్భంలో కలిసిపోతాయి. దేశభక్తులు అభ్యుదయ రచయితలు అంటే మనకి కొన్ని పేర్లే బట్టి చెప్తా ఉంటాం. దేశభక్తులు అనేసరికి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, ప్రఫుల్ల కుమార్, చాకి, ఖుదీరామ్ బోస్, అరవింద్ ఘోష్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ రాణి, వీళ్ళందరి పేర్ల కన్నా ముందు కొన్ని పేర్లు చెప్తా ఉంటాం మనం. ఆ పేర్లు చెప్పడం తప్పని నా ఉద్దేశం కాదు, సమంజసం కాదని కాదు. వీరు చేసిందేంటి? కాలక్షేపానికి తుపాకి పట్టారా? కాలక్షేపానికి విల్లమ్ములు పట్టారా? మరి వీరు చేసిందేంటి? వీరికి కుటుంబాలు లేవా? భార్య పిల్లలు లేరా? భర్త పిల్లలు లేరా? వీరికి ఉన్నారు. కానీ నా త్యాగం భవిష్యత్ తరాలకు ఉన్నత స్థితిని ఇస్తుందన్న ఆలోచనతో, నా మరణంతో
శతవీరులు ప్రభవించాలన్న ఒక దృక్పథంతో వారి ఆత్మత్యాగాలకు ముందుకు వచ్చారు. వారి త్యాగాలు ఎప్పుడూ చిరస్మరణీయం. మిగతా వారు తలుచుకోకపోయినా అక్షర జ్ఞానం ఉన్నవారు, పుస్తక జ్ఞానం ఉన్నవారు, జ్ఞానవంతులు అనుకున్నవారు ఖచ్చితంగా వారి త్యాగాల్ని గుర్తించాలి. అభ్యుదయ రచయితలంటే ఏ వాక్యం, ఒక్క వాక్యం కావచ్చు, అక్షరాల పోగు కావచ్చు, ఏ రచన అయితే నిన్ను చైతన్యవంతమైన ప్రయాణంలో 2 అడుగులు ముందుకు నడిపిస్తుందో అది అభ్యుదయ రచన. ఆ అభ్యుదయ రచనను పరిపుష్టం చేసిన వాడు మన తరం మనిషి, గొప్ప వ్యక్తి దాశరథి. ఈయనకు సంబంధించి మన విశ్వకళా పరిషత్తుకు సంబంధించిన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు శిరోభూషణం ఆచార్య జరాపరావు గారి ఆధ్వర్యంలో ఈ కారు చీకటిలో కాంతి రేఖలు ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం సమక్షంలో ఈ మహోన్నత బృహత్తర కార్యక్రమం జరుగుతున్నందుకు మనందరం హర్షించాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం సంయుక్తంగా ముందుకొచ్చి గత కొద్ది రోజులుగా ఇదే కార్యక్రమం మీద దృష్టి పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ మొదటి వక్తగా దాశరథి కథలు సమాలోచనలు అనే అంశం మీద రాపోలు సుదర్శన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. సభకు నమస్కారం. సోదరి సభాధ్యక్షులు డాక్టర్ ఏ ఈశ్వర్మ గారికి, ఈ వేదిక మీద ఉన్న సహవక్త జిఎస్ చలం గారికి, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. సోదరి ఒక మంచి మాటతో ఆరంభించారు ఈనాటి సభని. గురజాడ ప్రస్తావన ఇచ్చారు. స్త్రీవాద దృక్కోణం ఎంత బలంగా చెప్పారో ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరు చెప్పకముందు ఒక 100 సంవత్సరాల క్రితమే ఎంత బలంగా చెప్పారో చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మన తెలుగు జాతిలోనే స్త్రీవాదం భాషాపరంగా చాలా అద్భుతంగా మనం చూస్తుంటాం. మన తెలుగు భాషలో అత్తగారి ఇల్లు ఉంటుంది కానీ మామగారి ఇల్లు ఉండదు, అమ్మమ్మ గారి ఇల్లు ఉంటుంది కానీ తాతగారి ఇల్లు ఉండదు. అంటే పురుషుడికి ప్రాధాన్యత లేని స్త్రీవాద దృక్కోణం మన భాషలోనే, మన తెలుగు భాషలోనే ఉందని ఇట్లాంటి చాలా ఉదాహరణలు చూపించవచ్చు. స్త్రీ ప్రాధాన్యత అంత గొప్పగా మన భాష ఇస్తుంది. అమ్మమ్మ గారిల్లు, నానమ్మ గారిల్లు ఉంటాయి. తాతకు ప్రత్యేకమైన పదం లేదు. అమ్మమ్మ భర్తో నానమ్మ భర్తో అట్లా కాకుండా ఒకటే పదంతో సూచించేస్తాం మనం. అది మన తెలుగు భాషకున్న గొప్పతనం. ఇక రెండవ విషయానికి, మన దాశరథి విషయానికి వస్తే, దాశరథి తెలంగాణ ప్రాంతీయుడు. ఇవాళ డేటు తెలంగాణ చరిత్రలో చాలా కీలకమైన అతి ముఖ్యమైన తేదీ. సెప్టెంబర్ 9, 2024లో మనం ఉన్నాం. 1948లో హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్యకు నాటి భారత ప్రభుత్వం పూనుకున్న రోజు ఈరోజు. అంతటి గొప్ప రోజు నాడు ఆ ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్న దాశరథి గురించి ముచ్చటించుకోవడం, తెలుసుకోవడం, మాట్లాడుకోవడం, వారి సాహిత్య సమాలోచన చేయడం అంటే నిజంగా అందులో మన ఆంధ్ర యూనివర్సిటీలో చేసుకోవడం అంటే ప్రాంతీయ భేదాలు మాకు లేవని చెప్పుకోవడమే. కవులకు, కళాకారులకు ఎల్లలుండవు. ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా ప్రజల కోసం పాటుపడ్డ కవి, రచయిత, ఉద్యమకారుడైతే చాలు, ప్రతి చోట గౌరవం ఉంటుంది, మనం ఆదర్శంగా స్వీకరిస్తాం. అటువంటి హైదరాబాదు దేశం 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో కలిస్తే ఆ 17కు ముందు 11వ తారీఖే ఇవాళటి 11వ తారీఖు ఆ పోలీస్ చర్య ఆరంభమైన రోజు అని అది గుర్తు చేసుకోవాల్సిన రోజు. నిజంగా ఆ రోజు యాదృచ్ఛికంగా ఈ సమావేశం జరుగుతుంది ఈరోజు, కానీ నిజంగా గొప్ప రోజు. అటువంటి దాశరథి గురించి నిన్న నాటికలు, ఆయన కవిత్వము, రకరకాల కోణాల నుంచి ఆయన జీవితం కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నా కథానికల గురించి నాకు చెప్పమన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో కథల్లోకి వెళ్దాం మనం.
ఆయన మహాకవి దాశరథి 13 కథలు రాశాడు. ఇప్పటికీ 13 దొరికాయి మనకు. రీసెంట్గా నేను ప్రస్తుతం సాహిత్య అకాడమీలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా ఆ దాశరథి గారి పుస్తకాలను వేసే పనిలో ఆయన స్పెషల్ ఇష్యూ నిన్న వేదిక మీద ఉన్న మిత్రులు అందుకున్నారు. దాశరథి గారి గురించి తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకొచ్చినటువంటి పునాస పత్రిక ప్రత్యేక సంచికను అందుకున్నారు. అందులో 12 కథలే పేర్కొనబడినాయి. అది రాసిన తర్వాత కూడా ఇంకో కథ దొరికింది, స్వాతి చినుకులు అనేది. మన కథానిలయం శ్రీకాకుళం వాళ్ళు పంపారు మాకు. వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుందాం ఈ వేదిక మీద నుంచి. అది ఆనంద్ గారు, యాంజాల ఆనంద్ గారు సేకరించి మాకు ఇచ్చారు. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కథల్లోకి వెళ్తే ఎక్కువ ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా సూటిగా వెళ్తూ ఆయన 13 కథలు రాశాడు. నిప్పు పూలు, తెలంగాణ అమరవీరుని రక్తాంజలి, వీణ నవ్వు, మారువేషం, నారింజ పండ్లు, పూచిన మోదుగులు, సంక్రాంతి సంబరం, బదరి, సగం కళ, దేశం మేల్కొంది, వెన్నెల్లో చీకటి, స్వాతి చినుకులు, ముజే తుమ్సే మొహబ్బత్ హై, ఈ శీర్షికలతో ఈ 13 కథల్ని రచించాడు. కథల గురించి చాలా చెప్పుకోవచ్చు. ఆహా ఓహో, ఆరంభాలు అద్భుతం, ముగింపు సూపర్. ఇందులో 3 అనువాద కథలు కూడా ఉన్నాయి. మిగతా ఆయన స్వయం రాసిన కథలు. చాలా చెప్పుకోవచ్చు. కానీ తేనె గురించి చాలా కమ్మగా ఉంటుంది, తీయగా ఉంటుందని 100 చెప్పవచ్చు. కానీ తేనె తాగిన ఎఫెక్ట్ రాదు. అందుకోసమే ఈ కథలను అన్నిటినీ నేను చెప్పకుండా ఒక కథను మీకు చదివి వినిపిస్తాను. డైరెక్ట్ తేనె తాగినంత కమ్మగా ఉంటుంది. ఇవాళ పనిచేద్దాం. చాలా చెప్పవచ్చు. ప్రతి కథను ఒక రోజు విశ్లేషించవచ్చు. అంత డెప్త్ కథలు రాశాడు. ఒక కథ మీకు వినిపిస్తే మీరే విశ్లేషించుకోగలరు మనకున్న తక్కువ సమయంలో. తెలంగాణ అమరవీరుని రక్తాంజలి అనే కథానిక. రక్తం కారుతున్న పశ్చిమాకాశం కిటికీలోంచి భయంకరంగా కనిపిస్తున్నది. ఎత్తుగడ ఎంత అద్భుతంగా ఉందో గమనించుంటారు. తన దవడల్లో నుంచి కారుతున్న రక్తాన్ని చేతిలో తుడుచుకున్నాడు విశ్వం. 2వ చేతితో తుడుచుకున్నాడు. 2 చేతులు దగ్గర పెట్టి చూడు అనుకున్నాడు. దవడల్లోంచి నెత్తురు చుక్కలు రాలాయి. దోసిట్లో నెత్తురు, గుడ్డల నిండా నెత్తురు, కిటికీలో నెత్తురు. ఎక్కడో లోపల నుంచి వస్తుంది రక్తం. పర్వత గర్భం నుంచి వచ్చే నది మాదిరిగా. కవి కథ రాస్తే ఎట్లా ఉంటుందో ఈ పాటికే మీరు గమనించుంటారు. అద్భుతమైన ఉపమానాలతో ఉంటుంది. వాతావరణం ఎట్లా ఉంది, ఆకాశం ఎట్లా ఎర్రబడిందో ఇక్కడ రక్త సిక్తం చేస్తున్నారు పోలీసులు జైల్లో ఉన్న ఒక కుర్రాడిని అనే ఆరంభంతో ఈ కథ ఆరంభమైంది. ఆయన చాలా కథలు తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటం నాటి కాలం చరిత్రను కథాత్మకంగా రికార్డు చేశాడు. వెనక్కు తిరిగి చూడు విశ్వం, చీకటి గది, తలుపు మూసేసి వెళ్ళిపోతున్నాడు కాపలా జవాన్. ఆ చిన్ననాటి కిటికీలో, ఆ చిన్నపాటి కిటికీలో పశ్చిమాకాశపు నెత్తుటి వెలుతురులు ఎంతోసేపు ఆగలేకపోయినాయి. చీకటి చొచ్చుకోవచ్చింది. చీకటి రావడం అనేది దేనికి సింబలో డైరెక్ట్ కథలో అట్లా చెప్పకనే చెప్పాడు కథకుడు. అది మన ప్రాచీన సాంప్రదాయపు కథా లక్షణాలని ఇక్కడ ఈ ఆధునిక కథల్లో కూడా ప్రవేశపెట్టాడు. 4 రోజులు కస్టడీలో నానా హింసలు పెట్టి రహస్య స్థావరాల బొగట్టా సేకరించ శక్యం కాని విశ్వాన్ని రోజు తుదిపాటు కసితీరా కొట్టి జైలుకు పంపించేశారు. ఇవాళ రేపటి నుంచి రక్తం కనిపించదు. ప్రతి సంఘటన కూడా జరగబోయేదాన్ని సూచించే విధంగా సూచనాప్రాయంగా తెలియజేస్తున్నాడు. ఆకాశంలో ఉన్న తీరు, ఇక్కడ జైల్లో జరుగుతున్న చిత్రహింసల తీరు పోలుస్తూ చావు పుట్టుక అనే శ్రీశ్రీ కథను గుర్తుకొచ్చేట్టుగా చేస్తున్నాడు. చీకట్లో తనకు తానే నవ్వుకున్నాడు. దవడల్లో నుంచి వచ్చే నెత్తురు కనిపించకుండా చీకటి అడ్డం వచ్చింది. ఏకాంతంలో, నిశ్శబ్దంలో, చీకటిలో కళ్ళు మూసుకున్నాడు విశ్వం. చీకటి మళ్ళీ నవ్వాడు.
పోలీసు బలగం తన ముందు ఓడిపోయింది. తన ఒంటిలో నుంచి జారిపోయిన ప్రతి రక్తం చుక్క గెలిచింది. విరిగిన ప్రతి కీలు గెలిచింది. గెరిల్లాల రహస్య స్థావరం సురక్షితంగా ఉండిపోయింది. అంటే జైల్లో ఉన్న ఆనాటి ఉద్యమకారులు ఎంతటి చిత్రహింసలకు గురవుతున్నారు. అయినా వాళ్ళ రహస్య స్థావరాలను తెలపలేదు అన్నది ఎంత బలంగా చెప్పాడు చూడండి. అంటే వాళ్ళు కొట్టారు అన్నట్టు కాకుండా కీలు విరిగింది అని చెప్పడంలోనే ఆ గొప్పతనం కనిపిస్తుంది. ఎన్నడూ లేనంత లోతుగా నిద్రపోయాడు విశ్వం. సూర్యగోళాన్ని తన వైపు లాక్కుంటున్నాడు. విశ్వం చుట్టూ తిరిగే గోళాలన్నీ తన చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి. బ్రహ్మాండపు లార్డ్ ఆర్డర్ పల్టీ కొట్టింది. ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ మాట వాడడం కూడా ముందు ముందు మనం చెప్పుకుందాం. ఆ ఇంకిలాబ్ జిందాబాద్ అనేది దేనికి సింబల్గా? చర్చిలు, ట్రూమాన్ ఆటం బాంబులతో నైజాం ఇంట్లో విందారగిస్తున్నారు. నల్గొండ పల్లెటూళ్ళలో తల్లి పిల్ల ఆకలి మంటలతో ఇంకిలాబ్ మంత్రం జపిస్తున్నారు. చర్చిలు అనే అతను ఇంగ్లాండ్కు ప్రధానమంత్రి, ట్రూమాన్ అమెరికా అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ బాంబులతో వచ్చి నైజాం ఇంట్లో విందారగిస్తున్నారు. కథను ఎంత ఇంటర్నేషనల్గా చేశాడు. రచయితకి ఇంటర్నేషనల్ అవగాహన ఎంత ఉందో మనకు అర్థమవుతుంది వీటన్నిటి దృష్ట్యా. నైజాం రాక్షసి నోట్లో నరనరంలో తిరుగుబాటు, రోమరోమంలో విప్లవం కదులుతున్నది. జ్వరం, నైజాం రాజుకు జ్వరం, సన్నిపాతం, ఉన్మాదం, స్వతంత్రం. హైదరాబాద్ డొక్క వెన్నంటిన పేద రైతు కళ్ళలో మిరుముట్లను ఊది ఊది మంట చేసి కాగడా వెలిగించి కింకోటి శిఖరానికి నిప్పు ముట్టించాడు విశ్వం. కింకోటి అనేది రాజు ఉండే భవనం పేరు. అక్కడికి కూతవేటు దూరంలోనే ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు హైదరాబాదులో. నైజాం నరనరాల్లో చొరబడ్డ రక్తాణువులకు తిరుగుబాటు బోధిస్తున్నాడు. నరాల నెప్పుల్ని సర్దుకోవడానికి కత్తితో కండల్ని కోసుకుంటున్నాడు నైజాం. తెగిపోయిన కండరాలు నవ్వుతున్నాయి. నరాల్లో విశ్వం, విశ్వం వెంట విశ్వం. విశ్వం అన్న పాత్ర పేరు పెట్టడంలోనే మనకు ఆ ఔచిత్యం కనిపిస్తుంటుంది. ఈయనకున్న విశ్వదృష్టి దాశరథి గారికి ఉన్నది. ఒక పాత్రకు పేరు పెట్టేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో రచయితలు. కవులైన వాళ్ళు ప్రతి వాక్యంలో కూడా కవిత్వాన్ని నింపుతూ కథను నడిపిస్తుంటారు. చీకటి గదిలోకి వెలుతురులు తొంగి తొంగి చూస్తున్నాయి. విశ్వం ఆవులించి లేచాడు. ఎండిపోయిన నెత్తురు చారాల్ని తుడుచుకున్నాడు. బ్యారక్లోకి పదండి అన్నాడు కాపలా జవాన్. విశ్వం చరచరా అతని వెంట నడిచాడు. వీళ్ళంతా ఎవరు? 100 మంది బందీలు, కవులు, గాయకులు, విద్యార్థులు, రైతులు, కూలీలు, జమీందారులు, షావుకారులు, స్త్రీలు. వీళ్ళే దేశం. దేశమంతా రాజద్రోహులే. దేశాన్ని జైల్లో కట్టేశాడు నైజాం. ఆ వాక్యం చూడండి. జైల్లో కట్టేశాడు నైజాం దేశ ప్రజల్ని, దేశద్రోహుల్ని. అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దేశద్రోహులు అయిపోయారు. ఈ జైళ్ళు పికిలిపోతాయి. సాధారణంగా బట్టలుగా వాడతాం పికిలిపోయినది. జైలు గోడలు పికిలిపోతాయి, జైళ్ళు కూలిపోతాయని. ఆ గోడలు వీళ్ళని అడ్డుకోలేవు. ఆ పోలీసుల కాపలా ఆగదు. మేం 700 మంది ఉన్నాం, భయపడకేం. అతని చేయి విరుచుకుంది నైజాం రాక్షసి. కొట్టారని చెప్పట్లేదు, చేయి విరిచేశారు. ఇతని కాలు నమిలేసింది. వీడి డొక్కలో 7 మాటలు కాల్చారు. ఇతని భుజం ఎగిరిపోయింది. ఆ రాజ్యహింస ఎంత భయంకరంగా ఉందో, భయంకరత్వం కనిపించకుండా భయంకరాన్ని చెప్పగలిగాడు దాశరథి. నీ దవడకు దెబ్బ తగిలిందా? విశ్వం నిర్ఘాంతపోయాడు. తన దగ్గర నుంచి చాలా కొద్ది రక్తాన్ని తాగాడు నైజాం. బిందెలతో తాగించారు రక్తం. అమితంగా తాగి తందనాలాడుతున్నాడు నైజాం. తల తిరుగుతోంది. ఇహ కక్కేస్తాడు, పడిపోతాడు. ఈ రక్తం జీర్ణం కాదు, ఇమడదు. అంటే ఈ రాచరికం ఇమడదు అన్న దాన్ని ఎంత చక్కగా చెప్పాడు. విశ్వం జైలు శాంతం గబగబా తిరిగి చూచాడు. 700 మందికి ఒకే ఒక్క నీళ్ల పంపు. ఇందరూ స్నానం చేయాలి, గుడ్డలు ఉతుక్కోవాలి, తాగాలి, అన్నిటినీ సరిపుచ్చుకోవాలి. కొండదోమ కరిచిందా జ్వరం తప్పదు. నిజామాబాద్ జైలు అచ్చంగా నరకం. నీళ్ల నిండా పచ్చగా పాకుడు, క్రిములు. నీళ్ళలాగే వారానికి 2 సార్లు చెడుతుంది. ఆ రోజుల్లో దప్పితో ఆకలితో ఏకాదశి గడపాలి. ఏకాదశి గడపడం అంటే ఒక్క పొద్దు ఉండడం, ఆకలితో గడపడం జీవితాన్ని. ఎంత ఇండైరెక్ట్, ఎంత చక్కగా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్గా
తో చెప్తుంటారు కవి. 2 జొన్న రొట్టెల ఆహారం, వాటిలో సున్నం, మన్ను, గడ్డి, ఇసుక, లోపల ఉడకదు రొట్టె, పైన మాత్రం మాడుతుంది. పప్పు పులుసులో దుర్వాసన, పురుగులు, చెత్త. ఈ 2 రొట్టెలు గంటెడు పులుసుతో విటమిన్లన్నీ లభించాలి. మనిషికి అవసరమయ్యే జీవనానికి పనికొచ్చేవన్నీ ఈ రొట్టెలు ఆ పప్పులోంచి రావాలి. ఎంత ఘోరమైన పప్పో రొట్టెనో చెప్పాడు. డీసెంట్రీ, మలేరియా, డయేరియా మందులు ఇండియా ప్రభుత్వం ఆపిందట. మ్యాక్సెల్ సైతం లేదు. మండిపోతున్న ఎండాకాలంలో మజ్జిగేది, లాట్రిన్ల నిండా మడుగులు. దుర్గయ్య చనిపోయాడు సెంట్రీతో పాపం. పెళ్ళాం పిల్లలు జైలు గేట్ ముందు 2 రాత్రులు ఏడ్చారు. శవం సైతం దొరకలేదు వాళ్ళకి. శవాలను సైతం కూడా ఇవ్వట్లేదు జైళ్ళలో చంపబడుతున్న వాళ్ళు. ఎంత ఘోరమైన చిత్రహింసలు, ఎంత క్రూరంగా ఉంది ఆనాటి ప్రజలు, ఉద్యమకారుల జీవితం. బాధలకు భయపడకండి, గుండె బండ చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. చావు చావు చవక బ్రతుకు. బ్లాక్ మార్కెట్ ధర, మనశ్శాంతి, ఉత్సాహానికి వందే మాతరం పాడుకుందాం. ఉత్సాహానికి ఆ రోజు వందే మాతరం పాడడం అన్నది రాజ్యంకి చాలా వ్యతిరేక ప్రవర్తన. నిజాం రాజుకు కూడా అదే ఉంది, భారతదేశంలోనే కాదు. వందే మాతరం పాడావా చంపేస్తాం, నీకేం, మేము పాడుకుంటే హిందూ ప్రార్థన మేము వినం, ఇందులో హిందూ సమస్య లేదు, కాంగ్రెస్ కమ్యూనిస్టు అంతా హిందువులే, ఇదే మతోన్మాదం, ఖామోష్ అని ఆ సెంట్రీలు అరుస్తున్న తీరుని అద్భుతంగా చెప్పాడు. అసలు నీవు ఈ బ్యారకులు ఎందుకున్నావు? ఇందులోనే ఉంటా, అయితే మేము పాడుకుంటాం. ఏది పాడు చూస్తా. వందే అనగానే ఫెల్లు మంది. విశ్వం దవడ మీద బలంగా కొట్టాడు. ముస్లిం క్రిమినల్, పోలీసులను క్రిమినల్ అనగలిగాడు 40sలో ఒక రచయిత. మళ్ళీ సాగింది. ఆగిపోయిన రక్తం అరచేతితో తుడుచుకున్నాడు విశ్వం. క్రిమినల్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాగా తాగాడు. జైల్లో సారాయి, జైలు అధికారులే తాగించారు. ఏదో కుట్ర. ఇంకిలాబ్ జిందాబాద్ విశ్వం గర్జించాడు. విశ్వం దవడ మీద మళ్ళీ కొట్టాడు క్రిమినల్. వెనక్కి నుంచి క్రిమినల్ గూబ బద్దలైంది. పోలీసులను కూడా వెనక నుంచి ఎవరో కొడుతున్నారు. ఇంకిలాబ్ జిందాబాద్ అనేది ఆ రోజు కమ్యూనిస్ట్ నినాదం. ఈయన కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పక్షాన్ని కూడా పనిచేస్తున్నాడు. సో ఇంక్విలాబ్ అనేది కమ్యూనిస్టులను సూచించే ఆ నినాదం ఆయన ఎత్తుకొని కథల్లో రాశాడు. హిందువులు నన్ను చంపుతున్నారు, రండి రండి అని గట్టిగా అరిచాడు ఆ సెంట్రీ క్రిమినల్ అంటే పోలీసులు. మేము సహాయం చేస్తాం. లాఠీలతో, ఇనుప సీకులతో ముస్లిం గూండాలు జైల్లోకి ప్రవేశించారు. ముస్లిం గూండాలు ప్రవేశించారు అంటే పోలీసులే కాకుండా బయట నుంచి కొందరు గూండాలు కూడా లోపలికి వచ్చి కొడుతున్నారన్నమాట. ఇక్కడున్న ఉద్యమకారుల్ని నిరాటకంగా జైలు గేట్లన్నీ తెరుచుకున్నాయి. బ్యారక్ తలుపుల తాళాలు వెలువడినాయి. పోలీస్ పోలీస్ అని పిలుస్తూ బ్యారక్ అవతలికి పరిగెత్తాడు విశ్వం. ఫట్మని విరుచుకుపడ్డాడు. విశ్వం తల మీద లాఠీ దెబ్బ పడింది. గూండాలు ఇనుప సీకులతో, కర్రలతో బాధితుల్ని కొడుతున్నారు. వందే మాత్రం, అల్లాహు అక్బర్, ఇంకిలాబ్, సారే తక్బీర్, కల్లోల కలాహలం, నిరాయుధుల్ని, నిర్బంధితుల్ని, నిరపరాధుల్ని కొడుతున్నారు. పడిపోయిన విశ్వాన్ని తొక్కుతూ గూండాలు పెరగెత్తి వస్తున్నారు. అరచేతిలో తల మీద గాయం అదుముకున్నాడు. విశ్వం లేచి నుంచున్నాడు. ఘోరం జరుగుతున్నది. అనేకులు నేలకు ఒరుగుతున్నారు. ఎదిరించి చావండి, ఇంకిలాబ్ జిందాబాద్ గర్జించాడు విశ్వం. గూండాల లాఠీలు రక్తం తాగుతున్నాయి. విశ్వం ఒంటి నిండా నడుం మీద దూకాడు. వాడి లాఠీ గుంజుకున్నాడు. విసరడం ప్రారంభించాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు పోలీసుల మీద. లాఠీలు గుంజుకొని ఎదురు దెబ్బ తీయండి అరిచాడు విశ్వం. పళ్ళ్యాలు, గ్లాసులు విసురుతున్నారు బందీలు. వాటి తాకిడికి గూండాల బుర్రలు తిరుగుతున్నాయి. విశ్వం లాఠీ దెబ్బలకు 3 పడుకున్నారు. గూండాలు మళ్ళీ 6 విశ్వాన్ని చుట్టేశారు. ఇనుప సీకులు దాడికి విశ్వం లాఠీ ఎగిరిపోయింది. ఫట్! విశ్వం తల మీద ఇనుప సీకు దెబ్బ పడింది. కూలిపోయాడు విశ్వం. పిడుగుపడ్డట్టయింది. పడిపోయిన వాడిని కసితీరా కొట్టి పారిపోయాడు గూండా. నిరాయుధుల్ని, చివరికి సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళను కూడా కొట్టడం, హింసించడం ఎంత అమానుషంగా ఉందో గమనిస్తున్నాం ఈ కథలో. దప్పి దప్పి ఇంక్విలాబ్ అంటున్నాడు విశ్వం. నీళ్ళు బ్యారకు నిండా రక్తం పరుచుకొని ఉంది. అంటే ఎంత ఘోరంగా చిత్రహింసల పాలు చేశారు. విశ్వం రక్తంలో దొర్లుతున్నాడు. గూండారాజ్ ముర్దాబాద్ 700 మంది ఏకకంఠంగా అరిచారు. ఇంక్విలాబ్ జిందాబాద్. విశ్వం నెత్రుల్లో దొర్లుతున్నాడు. దప్పి దప్పి నీళ్ళు, మందు కూడా లేదు.
పెద్దగా నవ్వాడు విశ్వం. బ్యారెక్లో రాజకీయ ఖైదులు 4 విశ్వం చుట్టూ మూగారు. చీకటి. నవ్వుతామేమి విశ్వం అంటే చీకటి మూగింది. అతను చనిపోవడానికి దగ్గరవుతున్నాడని ఎంత సూచనప్రాయంగా తెలియజేస్తాడు. నైజాం ఓడిపోయాడు. డైలమా కమ్ముకుంటోంది విశ్వానికి. దోసిట్లో నెత్తురు నింపుకోండి విశ్వం. అట్లా నవ్వుతామేం, మనం గెలిచాం. ఆకాశం నోరు తెరిచింది, నోటి నిండా నెత్తురు. అంటే ప్రతిసారి ఇక్కడ జరుగుతున్న చిత్రహింసల్ని ఆకాశంలో జరుగుతున్న దానికి చక్కగా ఉపమానంతో దాసరి నారాయణరావు డైరెక్షన్లో లాగా చూపిస్తున్నాడు మనకి. విశ్వం ఒంటి నిండా నెత్తురు. 200 మంది నిస్సహాయుల రక్తంతో రంగులద్దుకున్న జైలు గోడల మీద సూర్యకిరణాలు మెరుస్తున్నాయి. నిరాయుధుల్ని హింసించిన గూండాల రాజభక్తికి, ధైర్య సాహసాలకు ఆనందిస్తున్నాడు నైజాం కింగ్ కోటీలో. భవిష్యత్తు దొంగచాటుగా తొంగి తొంగి చూస్తున్నది నైజామును మింగాలని. భవిష్యత్తు తొంగి చూస్తున్నది నైజామును మింగాలని. అంటే నైజాం అధికారం తొందరలో పోబోతున్నది అని సూచనాప్రాయంగా చక్కగా చెప్తున్నాడు కథకుడు. నెత్తురు అంటే 2 అరచేతుల్ని దగ్గరగా చేర్చుకొని పడి ఉన్నాడు విశ్వం. విశ్వం దోసిట్లో కన్నీళ్లు కార్చారు మిత్రులు. నవ్వుకున్నాడు విశ్వం. ఆకాశంలో సూర్యగోళం అతని చుట్టూ నృత్యం చేస్తున్నది. ప్రాగాకాశంలో రక్తాంజలి. ఎండింగ్ ఒక మాట చెప్పాడు. ఎమర్సన్ రాసినటువంటి ఒక డైలాగ్ రాశాడు దాశరథి. ఎప్పుడైతే సంఖ్యలు ఒక చివర బానిస ముంజేతిని బంధిస్తాయో, ఎప్పుడైతే సంఖ్యలు ఒక చివర బానిస ముంజేతిని బంధిస్తాయో, తప్పనిసరిగా రెండో చివర యజమాని చేతికి బిగుసుకుంటుంది అన్న ఈ వాక్యంతో కథను ముగించాడు. ఇప్పుడు దాశరథి కథారచన వైశిష్ట్యం ఈ ఒక్క కథను పట్టుకొని ఒక రోజంతా చెప్పొచ్చు, ఎత్తుగడ నుంచి ముగింపు దాకా. ప్రతి వాక్యంలో జరగబోయే కథ ఏంటిదో సూచనాప్రాయంగా తెలియజేయాలనే మన ప్రాచీన లక్షణ శాస్త్రం ప్రకారంగా ప్రతి సంఘటనను తెలియజేస్తున్నాడు. ప్రతి సంఘటనలోంచి ఏం జరగబోతుంది ముందుకు, అది దాశరథి గొప్పతనం. ప్రాచీన సాంప్రదాయ మన సాహిత్యాన్ని ఎంత చదువుకున్నాడో మళ్ళీ అంత ఆధునికుడే. ఆ ఆధునిక ప్రక్రియ అయిన కథానికలో అద్భుతంగా ఇట్లా మనకు ఈ రక్తాంజలి పేరుతో కథగా వివరించి చూపాడు. చరిత్రను రికార్డు చేసి పెట్టాడు. మన చాలా సాహిత్యం నిజంగా సామాజిక స్పృహ ఉన్నది అనే దగ్గర ప్రతిదీ మన చరిత్రను రికార్డు చేసిందే కళాత్మకంగా. చరిత్ర అంటే తారీఖులు, దస్తావేజులు ఉంటాయి, అవి కాబోయి చరిత్ర సారం అన్నాడు మన శ్రీశ్రీ. అట్లా కాకుండా కొన్ని పాత్రలు సృష్టించి ఆనాడు జరిగిన ప్రతి సంఘటనను కూడా రిజిస్టర్ చేశాడు తన కథల ద్వారా దాశరథి. ఇట్లా ప్రతి కథలో కూడా ఆనాటి హైదరాబాదులో ఉద్యమకారుల మీద జరిగినటువంటి హింసలు, చిత్రహింసలు ఇవన్నీ మనం చూస్తాం. ఇవి కాకుండా కొన్ని కథల్లో ప్రేమతో నడిచిన కథలు ఉన్నాయి. కొన్ని చాలా అద్భుతమైన, ప్రతి కథ చదవదగిందే. మచ్చుకి మీకు ఒక కథ చూపించాను, ఒక తేనె చుక్క రుచి చూశారు మీరు. ఇలా ప్రతి కథను మీరు చదువుకొని ఎంజాయ్ చేయొచ్చు, గత చరిత్రను కూడా అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక కథ ద్వారా దాశరథిని చూపించే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు నమస్కారం. గౌరవనీయులు సుదర్శన్ గారు చాలా చక్కగా వివరించారు. ఆయన పఠనము, వ్యాఖ్యానించే తీరు బాగున్నాయి చాలా. తెలంగాణ పోరాట కాలంలో వచ్చిన కథలన్నీ కరుణరసస్ఫోరకమైనవి. నవరసాల గురించి మనకు తెలుసు కదా, శృంగారము రసరాజము అని శ్రీశ్రీ గారు అంటే కరుణరసస్ఫోరకం భవభూతి గారు రాశారు. రామాయణం 6 కాండలతో అయిపోయిందని అనుకుంటాము, కానీ అసలైన రామాయణం అంతా మనకి ఉత్తరకాండలోనే కనిపిస్తుంది. భవభూతి ఉత్తర రామాయణంలోని లవకుశుల హక్కుల కోసం వాల్మీకి సహకారంతో సీతాదేవి ఒక రకమైన పోరాటం చేసింది ఆవిడ. అలాగే భరతుడికి రాజ్యం కోసం శకుంతల చేసినట్టుగాని తమ పిల్లల హక్కుల కోసం. అలాగే తెలంగాణ పోరాట కాలంలో అద్భుతమైన కథలే కాదు, గేయాలు కూడా వచ్చినాయి. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, ఏ బండ్లో పోతావు కొడక నై జాము సర్కరోడా, నాజీల మించినోడా నై జాము సర్కరోడా, గోల్కొండ కిల్లా కింద నీ గోరీ కడతన కొడక నై జాము సర్కరోడా గేయం మీరు వినుంటారు. ఆర్ నారాయణమూర్తి గారు సినిమాలో పెట్టుకున్నారు, ఆ సినిమా చూడండి. సరే, వందే మాతర ఉద్యమంలో వందే మాతరం గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన వందే మాతర ఉద్యమ కాలంలో
కొందరు ఆకతాయి పిల్లలని అనొచ్చేమో, సరే ఆకతాయిలు అంటే దుష్టులు దుర్మార్గులు అని అర్థం కాదు. మార్కెట్ పరిసరాల్లోకి వెళ్ళి వందే మాత్రం అనేవారట. వందే మాత్రం అంటే 100 రేట్ ఏమాత్రం అని. వందే మాత్రం అంటే వందే మాత్రం అన్నా కదా, పద జైలు కంటే 100 ఏమాత్రం అని రేట్ అడిగానండి నేను అని అనేవారు. ఆ కాలం నాటి ముచ్చట్లు ఇవన్నీ. ముచ్చట్లు అనుకుంటే ముచ్చట్లు అనుకోవచ్చు, విషాదకరమైన బాధాకరమైన ముచ్చట్లు. పోని సరే, కారణం లేనిది కన్నీరు రాదు, కడుపులో లేనిది కలం రాయదు. ఆయనకి కడుపులో ఉంది కనుకే రేకరణ శుద్ధిగా రాశారు. చాలా బాగా మాట్లాడారు సుదర్శన్ గారు. ఇప్పుడు దాశరథి యాత్రా స్మృతి గురించి గౌరవనీయులు చలం గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి సందర్భం ఇది. తెలంగాణలో పుట్టినటువంటి ఒక మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి ఈరోజు మన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో 2 రోజుల పాటు ఆయన సాహిత్యం మీద, జీవితం మీద సమాలోచన చేయటం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమంగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ మధ్య కూడా చూస్తూ ఉన్నాం మనం ఈ వైషమ్యాలు. అయితే వాళ్ళు దేనికోసం పోరాటం చేశారు, వాళ్ళ పోరాట ఫలితం ఏమిటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. దాశరథి గారు ఎన్నో మంచి సినిమా పాటలు రాశారు, కావ్యాలు రాశారు, గేయాలు రాశారు, నాటకాలు రాశారు. ముఖ్యంగా ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలని యాత్రాస్మృతి అనే పేరుతోని ఆంధ్రజ్యోతిలో అప్పట్లో సీరియల్గా రాశారు. యాత్రాస్మృతి అనేటువంటి ఈ పుస్తకం ఆయన స్వీయ చరిత్ర అనే పేరుతో వచ్చింది. కానీ ఇది యాత్రా చరిత్ర అనేటువంటి ఇందులో యాత్రకు సంబంధించినటువంటి విశేషాలు ఏం లేవు. లేదా వాళ్ళ తమ్ముడు దాశరథి రంగాచారి గారి జీవనయానం పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలు లాంటి విశేషాలు ఇందులో ఏమీ లేవు. కేవలం తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా ఒక స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పటి కేవలం ఆయన జైలుకు సంబంధించినటువంటి అనుభవాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో. అదే ఈ పుస్తకం. అయితే ఇప్పుడు మనం ఇప్పటి తరం ఒక సమీప చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. మన గతంలో కనుక మనం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, మన పూర్వీకులు చేసిన త్యాగాలు కనుక గమనిస్తే వాళ్ళు ఏం చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎంత హింసను భరించారో, ఏం సాధించారో, ఏం మోసుకుపోయారు, వాటి ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నటువంటిది మన అందరం కూడా ప్రాంతాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం అయితే ఈరోజు ఉందని నేను భావిస్తున్నాను. దాశరథి గారి తాలూకా యాత్రా స్మృతి మరొకసారి ఈ సందర్భంగా చదివిన తర్వాత ఆయన ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు, ఏం అనుభవించాడు, ఏ రకమైన పోరాటం చేశాడో, జీవితంలో ఏం సాధించాడో, ఏం పొందాడు. ఆయన జీవితంలో ఆయన పొందింది ఏమీ లేదు, అనుభవించింది ఏమీ లేదు. ఆయన తర్వాత ఉన్నటువంటి కవులే ఆ రాజభోగాలన్నీ అనుభవించారు తప్పించి ఆయన అనుభవించింది ఏమీ లేదు. సరే, ఇప్పుడు ఆయన వరంగల్ జిల్లాలో పుట్టినప్పటికీ
ఖమ్మంలో చదువుకొని, ఖమ్మమే ఆయన దగ్గర కాబట్టి చదువుకొని, ఆయన విద్యార్థి జీవితం నుంచే ఉద్యమంలో బతికాడు. ఆయన జీవితకాలం ఉద్యమం అయింది. పాఠశాలలో చదువుకున్న రోజుల్లో కూడా, అంటే ఇప్పటికే అక్కడ తెలంగాణకి మిగతా బ్రిటిష్ ఇండియాకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మిగతా వాళ్ళంతా ఒక సమస్య అయితే అక్కడ ఉన్నటువంటి సంస్థానికి సంబంధించిన నిజాం సంస్థానికి సంబంధించినది ఒక సమస్య. మనందరికీ 1947లో మన వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు అందరూ పోరాటం చేసి వాళ్ళ తాలూకా త్యాగాల ఫలితంగా మన స్వాతంత్రం 1947 ఆగస్టు అర్ధరాత్రి వచ్చింది అనుకుంటే, మనందరూ చాలా స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఆనంద సంబరాల్లో ఉంటే అక్కడ పరిస్థితి లేదు. వాళ్ళందరూ జైల్లో మగ్గున్నారు. వాళ్ళందరూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ అలాంటి సమయంలో జైల్లో వాళ్ళు అయినటువంటి ఆయన అనుభవాలు, వరంగల్ జైల్లో కానీ, నిజామాబాద్ జైల్లో కానీ, హైదరాబాద్ సికింద్రాబాద్ జైల్లో కానీ ఆయన రాసిన అనుభవాలు చూస్తుంటే మనకు ఊళ్ళంతా జలధరిస్తుంది. ఎంత పోరాటం చేశారు వీళ్ళు. కేవలం తెలుగు వినకూడదు, తెలుగు చదవకూడదు, తెలుగు రాయకూడదు అనేది. అలాంటి సందర్భంలో కేవలం తెలుగు వాళ్ళ ప్రార్థన కూడా ఏముండేదట స్కూల్లో, ఓ నైజాం ప్రభువా, ఆ చంద్రతారార్కము నీ తాలూకా పరిపాలన ఇలాగే ఉండుగాక అని చెప్పి వాళ్ళ ప్రార్థన ఆ రకంగా చేసేవాడు స్కూల్లో. అది ఎవరైనా చదవకపోతే కొట్టేవాళ్ళు. ఆ రకంగా ఆయన విద్యార్థి దశ నుంచి వాళ్ళ ఇంట్లో కూడా తండ్రితో పోరాటం చేయడం. ఇంట్లో సాంప్రదాయమైనటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళ తండ్రి సంస్కృతం మాట్లాడమన్నట్టు ఇంట్లో ఆయన సంస్కృతం మాట్లాడడం అనేది దానికి ఇష్టం ఉండేది కాదు. అంటే పోరాట తత్వం అనేటువంటిది ఆయన చిన్నప్పటి నుంచి ఉండేది. స్కూల్లో ఉండేది, ఇంట్లో ఉండేది. పాఠశాల నుంచి ఆయన కళాశాల స్థాయికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన పోరాటాలకు వచ్చాడు. ఆయనకు మొదటి వివాహం జరిగిన తర్వాత కూడా ఆవిడతో కలిసి ఉన్నది లేదు. మళ్ళీ ఆయన జైలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆవిడ మరణించారు. ఆ తర్వాత లక్ష్మి గారిని రెండో వివాహం చేసుకున్నారు ఆయన. అంటే వ్యక్తిగత జీవితం అంటూ ఆయనకి ఏమీ లేదు. అలాంటి జీవితం గడిపాడు ఆయన. అయితే అలాంటి తెలంగాణలో ఒక స్వచ్ఛంద సంస్థకు ఉన్నటువంటి కాసిం రజ్వీ అకృత్యాలు ఎలా ఉండేవి అవన్నీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు యాత్రాస్మృతిలో. ప్రధానంగా అనాగ్రంథమాల, తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇవన్నీ కూడా తెలుగుకు సంబంధించి, తెలుగు జాతికి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి ఏ రకమైనటువంటి కృషి చేశాయి అనేటువంటిది ఆయన ఇందులో రాశాడు ఈ పుస్తకంలో. అది చదువుతున్నప్పుడు 1944లో మొదట వార్షికోత్సవం, సారస్వత పరిషత్ వార్షికోత్సవ సభలో ఓరుగల్లో జరుగుతున్నప్పుడు రజాకారులు వాళ్ళ మీద పడి ధ్వంసం చేసినప్పుడు దాన్ని ఎదుర్కొని పోరాటం చేసి వాళ్ళ తాలూకా కవి సమ్మేళనం జరగకుండా, అప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు, రాళ్ళు విసిరారు. ఇవి రాళ్ళు కాదు, పువ్వులు మీరు కానియండి అన్నది. అప్పటికి దాశరథికి 19 ఏళ్ళ వయసు. 19 ఏళ్ల వయసులో చాలా ఉధృతంగా, చాలా ఉద్వేగంగా ఆయన కవిత్వం చదివాడు. దానికి ఎంతో మెచ్చుకున్నాడు ఆయన. ఆ పోరాట స్ఫూర్తి అనేటువంటిది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత హింస పడినా, ఎంత చావు దెబ్బలు తిన్నా, మృత్యు వరకు వెళ్ళినా సరే ఆయన చివరి వరకు ఆ పోరాట స్ఫూర్తి అనేటువంటిది విడనాడలేదు. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆహారంలో ఆ రొట్టెల్లో సిమెంట్ కలిపి పెట్టేవాళ్ళు. దాంతో ఆయన అజీర్ణం అనేది చేసి విపరీతమైన కడుపు నొప్పితోనే చుట్టుకుపోయాడు. అలాగే జైల్లో ఉన్న టైంలోనే రజాకారులు, జైల్లో ఉంటుండే రజాకారులు లోపలికి ఎలా వస్తారు అంటే వాళ్ళు మిలాకెత్తి అయిపోయి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతోనే ఉలోమన్ రాత్రిపూట కరెంటు దీపాలను ఆర్పేయడం, వాళ్ళు జైల్లోకి రావడం, వచ్చి దొరికినట్టుగా చావుకొట్టడం. కొడితే అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ వంటగదిలోకి వెళ్ళి ఆ చెక్కపేళ్ళు అవుతాను తీసుకొచ్చి వాళ్ళ మీద తిరగబడ్డారు. అంటే ఇంత బయట అకృత్యాలు అనేది చాలా ఘోరంగా ఉండేవనే సంగతి ఆయన అందులో వస్తారు మనకి. అలాగే ఒక జైలు నుంచి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలు ఉన్నాయి. నా పుస్తకాలు ఇచ్చాను నేను అని చెప్పి, అంటే అందులో ఉన్న క్రీడాభిరామం ఒకటి, తర్వాత గాలిబ్ గీతాలు ఒకటి, తర్వాత బిల్హణి, ఈ 3 పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఆ పుస్తకాలు ఏమంటే ఇవ్వలేదు, గాలిబ్ పుస్తకం మాత్రం ఇచ్చారు. అది కూడా ఏంటంటే పోలీసులు దెబ్బలు కొడుతుంటే అవి వాడు నాకు తగలకుండా నేను అడ్డుకున్నానని చెప్పాడు ఆ పుస్తకంతో. ఆ జీప్లో వెళ్తున్నప్పుడు కూడా రజాకారులు ఏం చేశారని రాళ్ళతో దాడి చేశారు.
అంటే బయట అంటే జైలు జీవితం అనుభవించడమే ఆ రోజుల్లో రక్షణలో ఉండేవారేమో. బయట ఉంటే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైతే మీటింగ్లు పెడుతున్నారో వాళ్ళ మీద దాడి చేయడమే. సూర్యాపేటలో అయితే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక గ్రామంలో స్త్రీలను తీసుకొచ్చి నగ్నంగా నిల్చోబెట్టి వాళ్ళ చేత డ్యాన్స్ చేయించి ఆ హింసను భరించలేక ఆ గోలని విని మిగతా వాళ్ళందరూ స్త్రీల దరిదాపులో ఉన్న గ్రామంలో ఉన్న స్త్రీలందరూ రోకళ్ళు పట్టుకొని వచ్చి తర్వాత కారం పొట్లాలు తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఆ ఎస్ఐని చంపేశారు. తర్వాత చనిపోయాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. ఇవన్నీ నిజాలు. జైల్లో వాళ్ళు ఇంత ఆ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆ జైల్లో ఉన్నటువంటి ఆ మిత్రులందరినీ కలుసుకోవడం, అక్కడ వాళ్ళు ఒక లిఖితమైనటువంటి పత్రిక నడిపారు. ఎవరో మన ఆయన కేశవరావు గారు నాకు ఆయన ఆ లిఖిత పత్రిక ఇంగ్లీష్లో డెమోక్రటిక్ అనే లిఖిత పత్రిక అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ నిషేధించిన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలన్నింటినీ కూడా రహస్యంగా వాళ్ళ చేత తెప్పించుకొని అందులో ఉన్న విషయాలన్నీ ఈయన ఎత్తి రాసి అవన్నీ కూడా ఇంగ్లీష్ రాసి ఆ లిఖిత పత్రికనే వాళ్ళు ఒక బ్యారక్స్ అలా జరుపుకుంటుండే విషయాలు తెలుసుకుంటుండేవాళ్ళు. అంటే అంత రహస్య జీవితంలో కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి వాళ్ళ పోరాట స్ఫూర్తిని సన్నగిలిగిపోకుండా ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ వచ్చినటువంటి బార్బర్ ఎవరైతే ఉన్నాడో ఆ బార్బర్ చేత కూడా పొదులోంచి ఆ కరపత్రాలు ఏవైనా బయట వస్తే అవి కూడా తీసుకొచ్చి బయట ఏం జరుగుతుందని చాలా ఆసక్తికరంగా తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. అది కూడా ఆ పత్రికలోని వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. అంటే జైలు జీవితంలో కూడా బయట ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆ రోజు ఆ రికార్డ్ చేసేది దాశరథి. అలాగే ఆ రోజు 1953లో అలంపురంలో ఆ సభలు జరిగినప్పుడు 7వ మహాసభలో మన ఉపరాష్ట్రపతి అప్పుడు ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఎంతమంది 25,000 మంది జనం వచ్చారట 1953లో. అది ఎవరు మనం ఊహించింది. అంటే ఏంటిది, ఒక స్వాతంత్రం పట్ల ఉన్నటువంటి ఒక పిపాస ఏదైతే ఉంటుందో దాని పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆ భావన ఏదైతే ఉంటుందో అది ఆ రకంగా వ్యక్తం అవుతుంది. మరి నీకు ఎప్పుడైతే నిర్బంధం అనేది చాలా తీవ్రంగా ఉంటుందో ఆ తీవ్రమైన నిర్బంధం నుంచే నీకు బయటపడాలనేటువంటి తెగువ ప్రాణాన్ని తెగించినటువంటి ఆ ఇదనేది అప్పుడు పుడుతుందన్నమాట. అలాంటి పోరాటం అంతా చేసిన వాళ్ళలో కవుల్లో నాకు తెలిసి దాశరథిని మించిన కవి ఇంకొకటి లేరు. మీరు ఎవరైనా వాళ్ళ చరిత్ర చదవండి, అది చదువుతుంటే మనకి ఆ ఒళ్ళు జలధరిస్తుంది అనమాట. అలాగే ఆ రోజుల్లో అణా గ్రంథమాల గురించి కూడా ఆయన రికార్డ్ చేశారు. అణా పెట్టి ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో దగ్గర 85 పేజీలకు తక్కువ కాకుండా ఉండేది ఆ పుస్తకం. అలాంటి చాలా పుస్తకాలు వేశారట అణా గ్రంథం వల్ల. అందులో వచ్చినటువంటి మన మొగలాయి కథలు, కాళోజీ తాలూకా నా గొడవ, ఇలాంటి పుస్తకాలన్నీ వరుస చేశారు గుప్తా గారు. ఆ విషయాలు కూడా ఆయన రాస్తూ వచ్చారు. అలాగే నిజామాబాద్లో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే గుల్బర్గాలో కేవలం నేను ప్రార్థన చేసుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఒక వ్యక్తిని కొట్టి చంపారు. అంటే నేను ప్రేయర్ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా లేనంత పరిస్థితి ఉండేది. దాపురించింది ఆ రోజు, దాన్ని కొట్టి చంపారన్నమాట ఆ రోజు. అలాగే సరే అప్పుడు 50లో వచ్చిన తర్వాత తెలుగు జాతికి అంతటికీ మనని ఒక విశాలాంధ్రమైనటువంటి మనందరినీ ఐక్యపరిచినటువంటి సాంస్కృతికంగా భాషాపరంగా మనకు ఒక సంస్థ ఉండాలని చెప్పి వాళ్ళందరూ ఆలోచించిన తర్వాత శ్రీశ్రీ గారి అధ్యక్షతన అప్పుడు ఆంధ్ర కళా పరిషత్ అనేటువంటిది ఏర్పడింది. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం విడిపోయిన తర్వాత ఈ వైషమ్యం పెరిగిన తర్వాత అప్పటికి ఆ రోజుల్లో మనందరం తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలనేటువంటి ఒక భావంతో వాళ్ళందరూ కృషి చేస్తుంటే ఇప్పుడు అవేవి ఆలోచించకుండా ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఏం మారింది, తెలంగాణ సారస్వత పరిషత్ అని మారింది. తెలంగాణ సారస్వత పరిషత్ పేరు మార్చుకోవచ్చు, కానీ అది దాని చరిత్ర ఏమిటి, చరిత్రలో చేసిన కృషి ఏమిటి, అది తెలుగు భాష కోసం ఏ రకమైన కృషి చేసింది, అప్పుడు తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు కోస్తా వాళ్ళు అనేటువంటి భేదం లేకుండా ఏ రకమైన పోరాటం చేశారో అదంతా వాళ్ళకి తెలుసు. ఇది చరిత్ర. ఇది అయితే ఇప్పుడు ఈ వర్తమానంలో కనుక ఆ వైషమ్యం చూస్తున్నప్పుడు మనం అది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి
అందరూ ఇక్కడ కూడా మాట అన్నారు ఆయన. ఎవరో దాశరథి గారు రాసినప్పుడే ఆ రోజుల్లోనే మన ఎవరో శ్రీశ్రీ గారు కానీ వీళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళని చెప్పి ఒక మాట ఆయన యథార్థంగా అన్నమాట నేను చెప్తాను. అది ఆ రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు, తర్వాత మల్లపల్లి సోమశేఖర శర్మ గారు వీళ్ళందరూ కూడా భాషా ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం, ఏకీకృతి కోసం వాళ్ళు చాలా కృషి చేశారనే మాట ఆయన రికార్డ్ చేసిన మాట. అంటే ఆ రోజుల్లో వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళం కాకుండా కేవలం తెలుగు భాష, తెలుగు సంస్కృతి అనే దాని మీద వాళ్ళు ఒక విశ్వభావనతోనే ప్రయత్నం చేశారని చెప్పి ఇది దాశరథి గారు అన్నమాట. అంచేత ఇలాంటి చాలా విషయాల్ని ఆయన మనకి ఇందులో రికార్డ్ చేశారు. తర్వాత ఆయనకి జైల్లో పెట్టి ఇంకొక జైల్లోకి మారుస్తున్నప్పుడు కూడా దీంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడాను ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు అడిగారట పాపం. ఆ పోలీసులు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు పడుకున్నారట. పడుకోకముందు అడిగారు, ఈయన దొంగలేగా ఎందుకు మీరు బేడీలు వేసి తీసుకెళ్తున్నారంటే ఈయన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడమ్మా అని చెప్పి అన్నారట. కొంతసేపు అయిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఆ జేబులో ఉన్నటువంటి తాళం తీసి జాగ్రత్తగా ఆయన విడిపించితే వాళ్ళు పెట్టినటువంటి ఆ పెరుగన్నం తిన్నాడు. ఎప్పుడు అన్నం తిని ఎన్ని రోజులు అయింది అని చెప్పి రాస్తున్నాడు ఆయన. ఆ చక్కగా పెరుగన్నం తినిపించారు వాళ్ళు, తిన్నానని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మీకు వాళ్ళు పడుకున్నారు కదా, తాళం తీస్తుంది, బేడీలు తీస్తున్నాయి, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. నేను వెళ్ళమ్మా, నా స్వాతంత్రం కోసం, నా తెలంగాణ దీనికోసం, స్వేచ్ఛ కోసం నేను పోరాటం చేసి నేను జైల్లోనే మరణిస్తాను తప్పించి నేను పారిపోనని చెప్పాడు. కానీ అదే మొదటిసారి అక్కడ గూడూరులో మొట్టమొదట వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, అక్కడికి వెళ్ళి పక్కన జిఆర్ఐ ఊరు ఉంటే అక్కడ నుంచి ఆ ఊరు వెళ్ళి వాళ్ళ తాతగారింటి అమ్మమ్మ ఇంటికి వెళ్తే అక్కడ భోజనం చేస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ మీటింగ్ పెట్టారు పలానా వాళ్ళు, ఆ అబ్బాయి ఎక్కడే ఉన్నాడని వస్తే వాడు ఆయన భోజనం చేస్తుంటే ఎంగిల్ చేస్తూ ఉంటే పోలీసులు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మల తాత చాలా బాధపడ్డారు, ఏం చేస్తారు ఏంటనేది. కానీ ఆ రోజు ఏం చేసాడంటే మొత్తం పోలీసులు చేస్తుంటే మొత్తం తప్పించుకుని పారిపోయాడు. పొలాలు వెంబడి, గట్లు వెంబడి ఎటు పరిగెట్టాడో తెలియదు. ఒక మనిషి ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు జీవిత చరిత్రలో ఎవరైనా ఎందుకు రాస్తారో, ఏం ఆశించి రాస్తారో, ఇప్పుడే జీవిత చరిత్రలాగా అప్పుడు జీవిత చరిత్రలు ఉన్నాయా, నిజంగా జీవిత చరిత్రలో ఉన్నటువంటి అంశాలు కనుక మనం ఈరోజు పరిశీలిస్తే వాళ్ళు కందుకూరు అవ్వచ్చు, లేకపోతే అక్కడ మన ప్రాంతంలో ఆదిపట్ల నారాయణదాస్ గారు అవ్వచ్చు, లేదా ఆ ప్రాంతంలో మన కాళోజీ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అవి ఆ కాలం నాటి ఒక సమాజానికి ప్రతిబింబాలు. అది ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలు రికార్డ్ చేసినటువంటి జీవిత చరిత్రలు, ఆత్మకథలు. ఆ ఆత్మకథలు అనేటువంటివి అవి వాళ్ళకి ప్రత్యేకమైనవి కాదు, అది వాళ్ళకు సంబంధించిన మాత్రమే కాదు. ఆత్మకథ అనేటువంటిది అది ఆ రోజు సమాజాన్ని, ఆనాటి కాలాన్ని అది రికార్డ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్. అది అలాంటి డాక్యుమెంట్లో ఆ రోజు అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు మనకున్న సౌకర్యాలతో అవన్నీ కూడా తిరగదోడి, అవన్నీ కూడా మళ్ళీ దొరకబుచ్చుకొని ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు స్త్రీలు ఏ ప్రాంతం నుంచి ఎవరు రాశారనేది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తవ్వి తీస్తున్నారు, మన వాళ్ళు కూడా తీస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు రాసినటువంటి ఆత్మకథలు ఈ మధ్య తీశారు. అందులో ముఖ్యంగా మనకి మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి, గుంటూరు నుంచి వెళ్ళినటువంటి సంగం లక్ష్మీబాయమ్మ గారు తెలంగాణలో ఉండి, ఆవిడ అక్కడే ఉండి అక్కడ పోరాటంలో పాల్గొని అక్కడ జైల్లోకి వెళ్ళి అక్కడ రాసినటువంటి ఆవిడ నా జైలు జ్ఞాపకాలు అనేటువంటి చాలా చిన్న పుస్తకం అది, కానీ చాలా విలువైన పుస్తకం. ఆ రోజుల్లోనే ఆవిడ విడోగా ఉండి ఆవిడ ఇక్కడ మన శారదా నికేతన్లో చదువుకోవడానికి అవకాశం లేకపోతే ఆవిడ ఇంటి పేరు మార్చుకొని చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆవిడ హైదరాబాదు, సికింద్రాబాద్ జైల్లో జైలు జీవితాలను రికార్డ్ చేసింది. ఆవిడ ఎంత విలువైనటువంటి పుస్తకం అది. ఒక స్త్రీ రాసినటువంటి ఒక ఆత్మకథ, జైలు జ్ఞాపకాలని.
అలాగా ఒక ఈ ఆత్మకథలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఒక ఈ ఆత్మకథలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక మనం క్రోడీకరించి చేయగలిగితే ఇది ఆయా కాలం నాటి ఒక చరిత్రని మళ్ళీ మనం పునర్మూల్యాంకనం చేసి చరిత్రని మనం పునర్నిర్మించడానికి అవకాశం ఉంటుంది. చరిత్రలో జరిగినటువంటి అన్నీ చూడడం అంచేత ఏంటంటే ఈ తరం వాళ్ళందరూ కూడా ఇవన్నీ చదవాలి. ఇంత చేసి ఇంత తక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి దాశరథి గారు, ఆయన జీవితకాలంలో లాగా మనం చూసుకుంటే మొత్తం జీవితకాలంలో వ్యక్తిగత జీవితం అనేది ఆయనకి లేదు. కాళోజీ అన్న మాట ఉంది కదా, పుట్టుకునేది చావునేది బతుకంతా ప్రపంచానిదని. దాశరథి కూడా పుట్టింది మరణించింది ఏదైనా ఆయన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసేది. ఆఖరికి ఎంత స్థాయి వచ్చిందంటే ఆయన చివరి రోజుకి వచ్చేసరికి ఏదైనా ఒక స్థిరమైనటువంటి ఆర్థిక వనరు, ఒక 5,000 రూపాయలు వచ్చినటువంటి ఒక ఉపాధి ఏదైనా ఉంటే నాకు మందులకు పనికొస్తుంది కదా, నా ఆరోగ్యం చెడిపోయింది, తినడానికి ఏదో వైభోగాలు అనిపించడం కాదు, కేవలం నాకు ఆరోగ్యం బాగాలేదు, నా తాలూకా మందులకైనా సరే నెల నెల సరిపోయినట్టుగా నాకు ఏదైనా ఆర్థిక వనరు దొరికితే బాగుండు కదా అని స్థితికి వచ్చాడు దాశరథి. అంటే ఎవరి కోసమైతే ఎవరు త్యాగాలు చేశారో, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఏ రకమైన జీవితాన్ని అనుభవించారో చివరి వరకు మనకు ఉదాహరణ మాత్రం అది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది. అంటే అలాంటి వాళ్ళని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ బాగోళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ త్యాగాలు ఒకరివే, భోగాలు మరొకరివే. దాశరథి ఆ రకంగానే జీవించి నిఖార్సైన నిబద్ధమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. అందుకని చరిత్రలో ఆయన ఉంటాడు. ప్రజాకవి అంటే ఆయనే, ప్రజల్లో జీవించిన వాడు, ప్రజలకు జీవించిన ఆయనే. అంచేత ఈ సందర్భంగా దాశరథి చిరకాలం ప్రాంతాలకు అతీతంగా తెలుగువాడన్న ప్రతి వాళ్ళలోని కూడా ఆయన చిరకాలం ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. చిన్న ప్రకటన. నిన్న నుంచి జరుగుతున్న దాశరథి శత జయంతి ఉత్సవాలకు ఈ పుస్తకం చూసి అందరూ చాలామంది దాన్ని చదవాలి, దాశరథి గురించి పూర్తిగా తెలుసుకోవాలని పెద్దవాళ్ళే కాకుండా స్టూడెంట్స్ కూడా ఆరాటపడుతున్నారు. ఒక నెంబర్ నోట్ చేసుకోండి. మీరు ఒక 200 రూపాయలు ఫోన్పే కానీ ఎంఓ కానీ చేస్తే మీకు ఆ పుస్తకము మీ అడ్రస్కి వస్తుంది. ఒకసారి నోట్ చేసుకోండి నెంబరు. కేవలం 200కు తెలంగాణ సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, టూరిజం శాఖ మంత్రి రాసిన ముందు మాటతో ఆ పుస్తకం చేయబడింది. 54 మంది రచయితల దాశరథి గారి 31 రచనల సారాంశం మొత్తం అందులో క్రోడీకరించాము. వారి గురించినటువంటి కంప్లీట్గా అది రాబోయే పరిశోధకులకు కూడా ఉపయోగపడుతుంది. నంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ పుస్తకం కావాల్సిన వారు 86182382. మళ్ళొక్కసారి 861818